అందరికీ నమస్కారం. సఖీ సమయం ఛానల్కి స్వాగతం. చాలా రోజులు అయిపోయిందండి వీడియో పెట్టక, అందుకే మీ ముందుకు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసా. అదే పన్నీర్ కర్రీ. దీన్ని చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చండి. అది రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ వచ్చేలాగా. మనం ప్రతిదానికి ఇంట్లో చేస్తే ఇలా రాదేమని చాలా ఖర్చు పెట్టయితే మనం రెస్టారెంట్లో కొనుక్కుంటాం. అంతకన్నా ఈజీగా సింపుల్ మెథడ్లో తక్కువ ఖర్చుతో ఇంట్లోనే చేసుకోవచ్చు. మనం పన్నీర్ తెచ్చుకున్న తర్వాత కొంచెం వాటర్లో మంచిగా కడిగి దానికి ఎంత సైజు మనకి ముక్కలు కావాలనో అలా కట్ చేసి పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి కాసేపు కలిపి పక్కన పెట్టి లైట్గా కడాయిలో నూనె వేసి లైట్గా ఫ్రై చేసి పక్క తీసుకోవాలి. తర్వాత ఒక 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకొని ఒక టమాటో సన్నగా వేయించుకోవాలి. లైట్గా ఇట్లా వేయించుకోవాలండి. ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు. జస్ట్ దాని పేస్ట్ కోసమే అలా వేయించుకొని పేస్ట్ చేసుకోవాలండి దాన్ని. తర్వాత మనకి పన్నీర్ కర్రీ అంటే పన్నీరు సరిపోదు అన్నప్పుడు కొంచెం దానికి విత్ కొంచెం కాజు కూడా వేస్తే బాగుంటుందని నేనైతే కొన్ని కాజుని అయితే ఫ్రై చేసుకున్నాను. ఇలాగ లైట్గా వేగిన తర్వాత చల్లార్చి మిక్సీ పట్టుకోవాలి. మనకి గ్రేవీ బాగా రావాలి. గ్రేవీ కంటే ఇలాగ లైట్గా వేయించి మిక్సీ పట్టుకోవాలి. ఇంకా కడాయిలో మళ్ళీ కొంచెం నూనె వేసి మసాలా దినుసులు మనం అన్నిటికీ ఎలాగ వేస్తామో యాజ్ యూజువల్ అవే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొన్ని పచ్చిమిర్చి, నేను పోపులు అయితే ఖచ్చితంగా ఎండుమిరపకాయలు అయితే వాడతానండి. అవి వేగిన తర్వాత అయితే మనము ఉల్లిపాయ, టమోటా మిక్స్ చేసుకున్న ఆ మిశ్రమాన్ని వేసి వేయించుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఇలాగ సన్న మంట పైన అయితే వేయించుకోవాలి. మన గ్రేవీ ఎంత కావాలో అంత చేసుకోవచ్చండి. ముక్కల కన్నా కొంతమంది గ్రేవీని ఇష్టపడతారు, చాలా బాగుంటుంది. కొంచెం కర్డ్ అయితే తీసుకొని దాంట్లో కొంచెం అంటే క్లాట్స్ లేకుండా అయితే కలిపి అయితే పక్కన పెట్టుకోవాలి. ఈలోపు దీంట్లో ఉప్పు, కారం, ధనియాల పొడి, మసాలా పొడి మనం కూరలో ఏమి యాడ్ చేయాలనుకుంటున్నామో అన్ని ఫ్లేవర్స్వి ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ యాడ్ చేసుకొని అయితే కలుపుకోవాలి. ఇది బాగా నూనెలో ఉడికిన తర్వాత పెరుగును వేసి కూడా కోసేపు ఇట్లా కలపాలండి. కలిపిన తర్వాత మనకి గ్రేవీ ఎంత చిక్కగా కావాలా పలుచగా కావాలా మన మిశ్రమం ఎంత పెట్టుకున్నాం దాన్ని బట్టి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. కడాయి చుట్టూ కాసేపు అయితే మూత పెట్టి ఉడికించాలి. ఆ గ్రేవీ మొత్తం కొంచెం ఉడికిన తర్వాత కొంచెం ఒక 5 మినిట్స్ అట్లా ఉడికిన తర్వాత మనం ఏవైతే ముక్కలు ఫ్రై చేసి పెట్టుకున్నామో పన్నీర్ ముక్కలను అయితే కాజుని అందులో అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇంకాసేపు అయితే ఉడికించుకోవాలి. లాస్ట్లో కొంచెం సిమ్లో పెట్టుకుంటే కర్రీ అనేది కలర్ కానీ కొంచెం బాగుంటుందండి. ఏ కర్రీ అయినా సరే లాస్ట్లో సిమ్లో పెట్టి తీసుకుంటే బాగుంటుంది. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ.